అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా మార్వాడీల హోలీ సందడి. నర్సీపట్నంలో శుక్రవారం మార్వాడీలు హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. మార్వాడీల విష్ణు సేవా సంఘ్ నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు, మహిళలు ఆనందోత్సాహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ సందర్భంగా ప్రత్యేక మార్వాడి స్వీట్స్ తయారు చేసుకొని పౌర్ణమి పూజలు చేశారు. అనంతరం అందరూ కలిసి మధ్యాహ్నం సహాపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు సేవా సంఘ్ నర్సీపట్నం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, మహిళలు पूरे भारतवर्ष में मनाया जाता है, इसलिए हम राजस्थान से हैं। राजस्थान में इसकी धूमधाम से रंग बिरंगा राजस्थान में गैर नृत्य इसके तरह औरतें और प्रकार के डांस नाचते गाते हैं, रंग बिरंगी ड्रेस पहनते हैं, एक दूसरे से गुलाल से रंगते हैं और भाईचारे का इससे संदेश जाता है। साल में एक बार हम सब मिलते हैं आपस में और अच्छी तरह से मनाते हैं। नरसीपट्टनम में भी पिछले 2-4 साल से अच्छी तरह से, इस बार और भी अच्छी तरह से हमने इकट्ठे होके गेर रखी है, जो बहुत सारे लोग आए हैं और नाच रहे हैं और धूमधाम से अपना त्यौहार मना रहे हैं। నిన్న హోలీ అంటే మనం మన సంక్రాంతికి ఎలా భోగి చేస్తాం అంటే అది ఉదయాన్నే చేస్తారు. అది నిన్న హోలిక అంటే నిన్న నుంచి స్టార్టింగ్, నిన్న హోలీ అనమాట. అంటే సాయంకాలం చేసి మంట కాలుస్తారు అనమాట. అందులో హోలిక అంటే పెహలాది ఉన్నవాడు కదా రాజు, అంటే చిన్నప్పుడు భక్తుడు అనమాట. అంటే విష్ణు భక్తుడు. ఆయన భక్తి చేస్తుంటే వాళ్ళ నాన్న పెహలాదుడు ఆయన మీద కోపం వచ్చే అంటే ఆయన సంపాదన చూశారు. హోలిక అంటే అది చచ్చిపోదు, దానికి వరదానం ఉంది, అగ్నిలో కూర్చొని చచ్చిపోదు. కానీ ఆయన భక్తి చేయడం వల్ల అగ్నిలో కూర్చొని పెడితే ఆ హోలిక చచ్చిపోయింది, కానీ పెహలాదుడు బతికిపోయాడు అనమాట. అప్పటి నుంచి మాత్రం నిన్నమ భోగి అంటే హోలీ అంటారు. ఈ రోజు అందరూ సరదా పడి ఈ రంగులు జల్లుకో ఇంద్రు సంక్రాంతి అలాగా అందరూ నిన్న అది అయిపోయిన తర్వాత ఈరోజు అందరూ రంగులు జల్లేసే పాట పాడే డాండియా ఈ మనం ప్రహ్లాది పండుగ, ప్రహ్లాదుకు సంబంధించిన పండుగ, ప్రహ్లాది పండుగ అనమాట. అది అలాగనమాట. ఎలాగ నిన్న ఇది అంటే 3 రోజు పండుగ ఇవాళ, నిన్న అయిపోయింది. అదేంటి మా రాజస్థాన్లో అంటే ప్రతి ఊర్లో కూడా చేస్తారు. మంట నిన్న రాత్రి అయిపోయింది అనమాట. అంటే మన సంక్రాంతి రంగులు అంటే ఆ ప్రహ్లాదుడు బతికారు. అంటే మనం సనాతన ధర్మంలో ఆ హిందూ అంటే చంపాలని చూసారు ప్రహ్లాదుడు, కానీ హోలిక అగ్నిలో చచ్చిపోయింది, కానీ ప్రహ్లాదు బతికిపోయాడు అనమాట అగ్నిలో. కర్ణ అంటే ఆ సరదాగా ఆడుకోవడం అంతే. ఈ కలర్ జల్లేసి అందరూ సరదాగా ఈ డోల్ అంటే ఉంటుంది కదా, ఈ డోల్ తోటి ఎంత డాండి అందరూ కలిపి. ఈ వంటలు అన్ని కూడా వంటతో అన్ని స్వీట్లు సూర్మా, అన్ని స్వీట్లు లడ్డూలు అన్నీ కూడా తయారు చేసి అందరిని పిలుస్తారు, అందరిని భోజనం పెడతారు. అలాగే మన టీడీపీ ఈ కళ్యాణ మండపంలో మన అక్కడ తీసుకొని మొత్తం ప్రోగ్రామ్ ఎన్నేళ్ళంటే మామూలు ఇంటింటికి వెళ్ళి చేసేవారు ఒక దగ్గర అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కల్చర్ అంతా ఒక దగ్గర చేయాలని చెప్పేసి ఈ టీడీపీ కళ్యాణ మండపం మన అక్కడ తీసుకొని అందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ అయ్యి ఇక్కడ ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఈ అన్ని డాండియా నాస్తారు, కలర్ జల్లుతారు. జల్లిన తర్వాత భోజనాలు పెట్టేసి సాయంకాలకే ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ రోజుతోటి సమాప్తం, ఒక రోజు ఈ రోజుతో సమాప్తం అయిపోతుంది అన్నమాట. ఇది హోలీ అన్నమాట. నర్సీపట్నం హోలీ శుభాకాంక్షలు అందరికీ, మా నర్సీపట్నం వారికి శుభాకాంక్షలు.
ఈ హోలీ పండుగ రంగులు చేస్తారు, నిన్న మంట ఇస్తారు హోలీ పండుగ. ఇవాళ భోజనాలు చేస్తారు, మాల్పుగా చేస్తారు, మాల్పుగా చేస్తారు, ఆకలి చేస్తారు. ఆంధ్ర ఈ రాజస్థాన్ పిండి వంటలతో భోజనం అందరికీ పెడతారు. అప్పుడు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు, రంగు చల్లుతారు. ఆల్ ఇండియా రాజస్థాన్ హిందూ సాంప్రదాయంగా అందరూ చేస్తారు ఈ పండుగ, హోలీ పండుగ. ఓకే సార్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.